नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है। आदिलाबाद जिले से नीलेश राउत की रिपोर्ट। पूर्व मंत्री जोगू रामन्ना ने कहा है कि राज्य सरकार ने दावा किया है कि वे किसानों का कर्ज माफ कर देंगी, लेकिन अगर आप गौर से देखेंगे तो ये किसानों को परेशानी में डाल देगा। अखिल पाकसम रैतु संघ के तत्वावधान में मंगलवार को आदिलाबाद शहर के मुनूर कापू संघ भवन के एक गोलमेज बैठक आयोजित की गई। इसमें किसानों और पार्टी नेताओं ने भाग लिया और अपने विचार व्यक्त किए। किसानों की कर्ज माफी तुरंत की जाए। దేనికైనా మీ అందరికంటే విధానాలు తీసుకొచ్చే బాధ్యత ఆ నిర్ణయాల ప్రకారం అంశాలను రేషన్ కార్డు వీళ్ళేమన్నారంటే వాస్తవంగా ఆధార సంఘం కానీ మేకర్ సంఘం కానీ బాధ్యత సంఘం కానీ ఇటువంటి ఉన్నటువంటి అది కూడా రాలేనటువంటిది లెక్క చెప్తుంది. మనమేమంటున్నాం, నేను ఆల్రెడీ ఒక 2-3 రోజుల నుంచి కంటిన్యూగా ఎల్డిఎం లీడ్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం, మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్లు కలవడం, కొన్ని వివరాలు అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మనం ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులకు నిజంగానే ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉన్నదనుకుంటే మనం ఒకటే అడుగుతున్నాం. ఇలా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆదిలాబాద్ బ్రాంచ్ మీరు మొత్తం ఎందరు మంది ఫార్మర్స్కు లోన్ ఇచ్చిండ్రు లిస్ట్ ఇవ్వమని అడుగుతున్నాము. మీరు మొత్తం ఫార్మర్స్ లిస్ట్ ఇచ్చిన సంఖ్య తెలిస్తే మనం గ్రామాలకు వెళ్ళిపోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అడాప్షన్ విలేజ్ ఏవైతే లోనింగ్ చేస్తున్నాయో ఆ గ్రామాలకు వెళ్ళి మనం అక్కడ లిస్టు సేకరించుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎందరు, రాని వాళ్ళు ఎందరు, మనం కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తాం. ఇక రాని వాళ్ళ సంఖ్య ఇది, రాని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సో ఉన్నాయని చెప్పి మనం కూడా ఒక ప్రభుత్వానికి సహకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర లోన్ ఇచ్చుడే మాకు తెలుసు తప్ప మా దగ్గర మొత్తం ఫార్మర్స్కి ఇచ్చినటువంటి సంఖ్య మా దగ్గర ఉండదు, అది మొత్తం మా హెడ్ ఆఫీస్ సంబంధించిందని చెప్తారు. నిన్న కూడా లీడ్ బ్యాంక్ ఆఫీసర్ తెలిపోయింది. మరి అలాగ ప్రభుత్వం ఇవ్వద్దని చెప్పిందా, మరి ఇస్తే మొత్తం బట్టబయలవుతుంది, మనమే రైతుల దగ్గర డైరెక్ట్ పోతాం, రైతుల దగ్గరికి పోయి సమీకరిస్తాం, సంఖ్య బయటపడిపోతుంది అని చెప్పి భయపడుతున్నటువంటి నాకు అర్థమవుతూ ఉంది. నేను అనేది వాస్తవమా కాదనేది దాని విషయం వేరు. నాకు వస్తున్నటువంటి ఇది నేను అనేక మందిని అడుగుతున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే వాళ్ళ దగ్గర లేదు, బ్యాంకర్ దగ్గర లేదు, మరి ఎవరి దగ్గర ఉంటుంది? మనకు ఇచ్చినటువంటి ఫార్మర్స్కి ఆదిలాబాద్లో బ్యాంకర్స్ ఆల్రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి సంవత్సరానికి వార్షిక ప్రణాళిక చేసేటప్పుడు మనం టోటల్గా అప్పులు ఎంతమంది రైతులకు ఇవ్వాలా, ఎంత అమౌంట్ ఇవ్వాలనేది మనం యాక్షన్ ప్లాన్ ప్రతి జిల్లాలో తయారవుతుంది. తయారైనప్పుడు బ్యాంకర్స్ని కూడా కలెక్టర్ గారు ఫోర్స్ చేస్తూ మీరు ప్రతి ఇయర్ కంటే ఈ సంవత్సరం పెంచినా మీరు ఇంక ఇవ్వాలని కూడా కలెక్టర్ చెప్తుంది. మరి కలెక్టర్ గారి దగ్గర లేదు, మరి ఎక్కడికి వెళ్తాం మనం? అందుకొరకే మనం ఈరోజు అందరం కష్టపడి గ్రామాలు తిరిగితే, నేను ఆల్రెడీ అంటే మనం ఇలా అఖిలపక్షం పెట్టుకున్నాం, మేము ఆల్రెడీ 3-4 డేస్ నుంచి స్టార్ట్ చేసినాం. దత్తన అన్నట్టు మొన్న ఆల్రెడీ గిమ్మలో పార్టీ పరంగా చేసినాం, నిన్న పేలా మండల్ సిరిసనలో మొన్న చేసినాం, ఈరోజు కాప్రి మాకు ఎక్స్ రోడ్ దగ్గర చేస్తున్నాం. మాది యాక్చువల్ ఇయర్నే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఆదిలాబాద్ ఉండే కానీ ఆల్రెడీ బీజేపీలో అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చిన చెప్పి ఈరోజు తీసుకోలేదు. మనం ఎప్పుడు డిసైడ్ చేసి మనం డేట్లు చేసుకోకంటే ముఖ్యం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మనం ఖచ్చితంగా గ్రామాలకు వెళ్దాం. నేను ఆల్రెడీ మాకు ఉన్నటువంటి కార్యకర్తలతోటి గ్రామాల వారిని తీసుకురామని చెప్పి కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. వీలైతే మేము కూడా తాలూకాలో ఉన్నటువంటి అప్పుడు
ఉన్నటువంటి మాజీ సర్పంచులు కానీ మన లీడర్స్ అందరినీ ఒక తాలూకా సమావేశం పెట్టుకుని కూడా గ్రామం వారీగా బ్యాంకు వారీగా ఖచ్చితంగా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం పెడుతున్నాం.